వేల కోట్లు ఉండొచ్చు. బినామీ అంటే ఒక భోజనం చేసే ఆగోరికి వేల కోట్ల ఆస్తికి బినామీ. ఆ బినామీ స్వామి ఒకసారి భిక్షాటన ఎక్కడ చేశాడు శ్రీనివాస్? ఆయన చెప్తున్నమాట ప్రూఫ్ చెప్పండి. మీరు కూడా ఒక జర్నలిస్ట్ లాగా డోంట్ టాక్ వెరీ సింపుల్ వర్డ్స్. భిక్షాటన ఉదయం 6 లోపు చేసే లైవ్ లో చేస్తున్న టైంలోనే చాలా సార్లు బయటికి భిక్షాటన ఎక్కడ చేశాడు స్వామి? ఆయన చాలా మీద రోడ్డు మీద సాధువులు అఘోరాలు భిక్షాటన చేసేటానికి ఒక అర్హత మార్నింగ్ నుంచి 6 గంటల లోపే చేయాలి, 7 కడపలే చేయాలి. 7వ కడప దాటడానికి లేదు. ఆ శ్రీనివాస్ చెప్తున్నా, ఎల్లూరు శ్రీనివాస్ కి నీకంటే తెలియదు. సాధు సంతులు అఘోర పురుషులు నాగ సాధువులు శాస్త్ర గ్రంథాలను రాసిన వాళ్ళు అక్కడ బతికిలేరా కాశీలో? వాడు చెప్పినదే నువ్వు జస్టిస్ ఎలా మాట్లాడతావు శంకరా? 7 కడపలే భిక్షాటన చేయాలి అఘోరా పురాణంలో రాసుంది. అంతకు మించి భిక్షాటన చేసేది ఉందా అని చూపించండి. సాధు సత్పురుషులను నేను ఇప్పుడు లైన్ లో తీసుకుంటా. మీరు పెద్ద పెద్ద వ్యక్తుల లైన్ లో తీసుకోండి. ఒక ఆయన వచ్చాడు భిక్షాటన ఇలా చేయాలంట అని చెప్పాడు కదా. 6 తర్వాత ఏ కడపలోకి వెళ్ళొద్దు సాధువులు రాసింది కదా. మీరు కనుక్కోండి, గూగుల్ చేస్తుండండి. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా ఇదే ఆ గోరు రోడ్ల మీకు వచ్చి తిరగొచ్చా? తిరగడానికి అర్హత లేదనే కదా నేను సంవత్సరం నుంచి గతంలో మాట్లాడన్నారు కదా తనతో పాటు. మీకేమనిపించినప్పుడు మీరు నమ్మారా? మరి ఆయన నమ్మడం కాదు శంకర, నమ్మితే నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కూడా గతంలో మీరు కూడా మాట్లాడారన్నారు కదా. నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, స్వామి ఇలా ఇలా కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారంగా వచ్చినందుకు సాధన ఇస్తా అంటే సాధన ఎక్కడ ఇస్తావో అడిగా నేను. ఒక క్షేత్రంలో ఇయ్యాలి కదా, కార్లో ఇస్తావా శ్రీనివాస్ అని అంటే లేదు స్వామి ఒక దగ్గర ఉండాలి అని అనుకుంటున్నా అంటున్నాడు. ఆయన విషయాలంతా జస్టిఫికేషన్ గా మీరు అడుగుతున్నారు కదా స్వామి. ఒక మరి మీకేమనిపించింది? ఆయన అవాస్తవం స్వామి, అవాస్తవం. అప్పుడు కొట్టిపారేసి ఇదే సమాజానికి వచ్చి ఇలా జరిగిందని చెప్పాల్సి ఎందుకు చెప్పలేదు? నేను చెప్పలేదా? 1.5 years నుంచి నేను ఛానల్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మొదట వచ్చినప్పుడు వేషాధారణ శ్రీనివాస్ ఎలా చేశాడు అడగండి. అఘోరాలు ఇలానే వేషాధారణ వేయాలన్నప్పుడే వేషాధారణ చేశాడు. తర్వాత ముక్కుపుడక పెట్టుకొచ్చాడు. ముక్కుపుడక ఎక్కడి నుంచి పెట్టుకొచ్చాడు మీకు తెలుసా మిత్ర? ముక్కుపుడక అర్థం ఏంటంటే ఒక అఘోరా సాధకులు నాగ సాధువులు ఏం చేస్తారంటే పురుషుడికైతేనేమో అంగస్తంభన కాకుండా నరాన్ని కర్రతోని 3 నిమిషాలు కొడతారు. జీవితం మొత్తం అంగస్తంభన కాదు ఇంకా వాళ్ళకి. అదే స్త్రీ అయితేనేమో ఇక్కడ ముక్కు పుడక పెడతారు. ముక్కు పుడక పెట్టి ఆ నరాన్ని గట్టిగా ఒత్తితే ఈ స్మెల్ ద్వారానే స్త్రీకి కామం ఉంటుంది. కావాలంటే స్త్రీలు కూడా ఉన్నారు కదా, మీరు అడగండి. ఆ కామం అనేది అక్కడి నుంచి బంద్, అంటే మళ్ళీ రాదు, కామం రాదు స్త్రీకి. 2 రుజువులు ఉన్నాయి. శ్రీనివాస్ మొదటి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చూసారు కదా, ఆ వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఏమి లేకుండా వచ్చాడు, దిగంబరంగా వచ్చాడా. ఇక్కడే ఉండే 2 ముక్కు పుడకలు. ముక్కు పుడక గురించి నేను గట్టిగా మొత్తుకున్నాక రాత్రి ముక్కు పుడక వచ్చేసింది అక్కడికి. ఉజ్జయిని పోయి నిమ్మకాయ పెట్టుకొని వచ్చిండా. మళ్ళీ నేను హెయిర్ గురించి మాట్లాడినా. 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాడికి ఆ కేశఖండన వేరేలాగా ఉంటుంది, జుట్లై ఉంటుంది, అంతా ఇలా ఉంటుంది కదా. మరి ఎక్కడ జుట్టు అనగానే పోయిండు, జుట్టు వేసుకొని వచ్చాడు. ఇవన్నీ విషయాల వివరణ వెరీ డాక్యుమెంటెడ్ స్వామి ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నాడు ఆయన భిక్షాటన చేసే వాడి దగ్గర డబ్బులు లేవా అని అంటే, నేను డబ్బుల గురించి ఏంటంటే ఒక వ్యక్తి పిలిచి 15-16 లక్షలు ఏదో ఇచ్చిందని ఒకటి మీ అందరు కూడా వచ్చిన విషయమే కదా. మరి భిక్షాటన చేసేవాడికి 10 లక్షలతో పని ఏముంది? నేను ఫోర్స్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారు. ఫోర్స్ చేస్తే ఏంది? అడగలేదు ఎవరు కూడా. సాధువుల లక్షణం అనేది భిక్ష. మహాశివుడు కూడా నీ ఇంటికి వచ్చేసి అన్నము ప్రసాదము ఏదేస్తేనే తీసుకెళ్తాడు, అంతే కదా. శివుడే వచ్చి నీ ఇంటి నుంచి ఒక భిక్ష తీసుకెళ్తే మరి డబ్బులు ఇస్తే నువ్వు ఎలా తీసుకుంటావు? అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అదే సనాతన ధర్మం అని అంటే ఒళ్ళు పూర్ణమైపోతుందని చెప్తున్నా శ్రీనివాస్కి. ఇంటుండొచ్చు కదా వీడియో, ఆయన చెప్తున్నది. అలాంటివి చెప్పకూడదు విషయాలు. శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్ర గ్రంథాలలో రుజువులు ఇంకా కాశీలోనే ఉన్నాయి స్వామి. అవి రాసి ఉన్నాయి ఆడ. కాశీ పోయిన యుగంలో లేదు, ఇప్పుడు ఈ యుగంలో కూడా ఉంది. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడారు కదా, నిజంగా ఆయన సాధన లేదు, ఏం లేదు. 14 ఏళ్ళు సాధన ఒంటికాల మీద చేసిన వాడికి ఒక కాలు పనిచేయదు శంకర. యూ క్యాన్ గూగుల్ ఇట్. నేను నీకు లైవ్ గా చెప్తున్నా అన్ని విషయాలు. ఇప్పటికి 5 ప్రూఫ్స్ చెప్పా. 14 సంవత్సరాలు ఒంటి కాల మీద సాధన చేసిన వాడికి ఒక కాలు పని చేయదు, కుంటుకుంటూ ఉంటాడు. అదే సాధన తత్వం. ఎందుకు అలా ఇలా కుంటుకుంటూ ఉంటాడు అంటే ఇందులో బ్లడ్ ఫ్లో ఉండదు కదా. ఇలా మీరు నేను ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడితేనే ఈ చేతి పని చేయదు. మరి అలాంటిది 14 సంవత్సరాల సాధన చేసిన మహానీయుడికి ఒంటికాల మీద చేసిన వాడు ఎలా జరుగుతున్నాడు చూసారుగా మీరు. ఇవన్నీ నేను లైవ్ గా డాక్యుమెంట్. ఇప్పుడు ఒక నిజంగానే చేయలేదు అనుకోండి, వీళ్ళందరినీ రూల్ చేయడానికి మానిటర్ చేయడానికి ఎటువంటి ఉండవా? ఎందుకు ఉండవు? సాధు సంతులది ఏంది? 14 సంవత్సరాలు ఒంటికాల మీద సాధన చేశాను చెప్పాడు, కానీ 24 hours ఒంటికాల మీద నిలబడతానని చెప్పలేదు. కొంత నిర్దిష్ట సమయం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడి పూజ చేస్తాం, రోజంతా చేస్తాం, 24 hours చేయం. ఒక అరగంట, ఒక గంట ఏదో కార్యక్రమం బట్టి ఒక అరగంట, గంట ఆ సమయంలో ఏకాల మీద నిలబడి చేసి ఉండొచ్చు. చేసినట్టుగా
ఒక రోజుకు ఒక గంటలాగా 14 సంవత్సరాలు అన్న ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సాధువులు కూడా డైరెక్ట్ 14 ఏళ్ళు ఉండరు ఇలాగా. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక గంట చేసినా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా స్వామి. కాళ్ళులో అక్కడ ఉన్న నరంలో అక్కడ ఉన్న దాంట్లో అన్నిట్లల్లో ఒక తేడా కనబడుతుందా లేదా? నేను ఆ ప్రూఫ్ మెడికల్ సర్టిఫికేషన్స్ కాలు తేడా పక్కన పెడదాము. మీరు అన్నది కొడుతున్నాను. ఇదే అగోరి ఈ రకంగా చేయకుండా వచ్చింది ఒకవేళ నిజంగానే ఫేక్ అయి ఉంటే వీళ్ళని మానిటర్ చేయడానికి మానిటర్ రాజేష్ నాథ్ అగోరి కాశీ నుంచి పోయిన సంవత్సరం ఏప్రిల్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించాడు. అఘోరాలు అట్లా ఉంటే మేమందరం ఎవరో అని అడిగాడు ఆయన. ప్రెస్ నోట్ మీరు ఇప్పుడు గూగుల్ చేయొచ్చు, అందులో ఉంది. వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం, చర్యలు తీసుకోవడానికి కాదు. ఈయన గారు దొరకలేదు కదా ఎక్కడ. ఒకసారి దొరికాడు మంగళగిరిలో, వాళ్ళందరూ కొట్టిరని ఆయననే కంప్లైంట్ ఇచ్చిండగా. మంగళగిరిలో భారతదేశం మొత్తం పర్యటన చేస్తున్నాడు స్వామి, కారు వేసుకొని. స్వామి ఆయన ఎందుకు దొరకడు? రోడ్డు మీద పర్యటన చేస్తున్నాడు. ఆయన దొరకాలా? చేయాలా స్వామి? ఇందులో పాయింట్ ఉంది. భారతదేశం మొత్తం సాధు సంతులు వచ్చేసి ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు. అదే ధర్మహింస సదైవచ అని చెప్పిన వాడు అదే. భారతదేశం అంతా తిరుగుతున్నాడు అని చెప్పేసేస్తే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కొట్టండి, చేయండి, చేసండి ఇదని చెప్పి చట్టపరమైన అంశాలతో వెళ్ళాలి అని చెప్తున్నాము. అది ఇక్కడ ఉన్న జరిగేది. మీరు ఇందాక దొరకలేదు అన్నారు కాబట్టి ఆయన మంగళగిరిలో వచ్చి కొట్టి దెబ్బలు ఒక నిమిషం చట్టప్రకారంగా పోతున్నారు. పోలీసులే మంగళగిరి దగ్గర పోలీసులే ఉన్నారు, ఎన్టీపీస్ దగ్గర పోలీసులే ఉన్నారు, సిద్దిపేట దగ్గర పోలీసులే ఉన్నారు కదా. అదే అంటున్నా, పోలీసులకు సైతం అంత చిక్కడం లేదు. అసలు అగోరి అంటే ఏంటి, అసలు ఇప్పుడు అందరు చిక్కింది కాబట్టి అందరూ యంత్రాంగం బయలుదేరింది కదా. ఆయన తప్పించుకొని పోలే కదా. ఇది అగోరి దగ్గర ఎక్కడ తప్పించుకొని పోలేడు? తిరుగుతున్నాడు. ఎక్కడ శ్రీనివాస్ తప్పించుకొని పోలేడా? ఒకసారి శ్రీనివాస్ లైవ్ లో తీసుకొని తప్పించుకొని పోలేడు అని చెప్పి అతను చెప్పి అడుగుతున్నాను. లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ 3 days లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? 2 రోజులు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నాడు? ధర్మం మాట్లాడండి, ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు ఆగండి. మీరు ఏది పడుతుంది మాట్లాడితే బాగుంటుంది. ఇటు మాట్లాడండి. ఒక నిమిషం. ఒక వ్యక్తి దాని పేరు ధర్మం అంటున్నాడు, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేయట్లేదు. మాట్లాడతావు మంచిగా చెప్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ అలా అనరాదు. ప్రోత్సహించట్లేదు. ఇప్పుడు ఇదే ఆయన మాటల్ని ఖండిస్తున్నాను. ఆయన మాటలు నేను అబ్జెక్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయట్లేదు. నేను మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆయన ఇప్పుడు ఎక్కడైతే వివాహం చేస్తున్నారని చెప్తున్నాడు. ఒక్క నిమిషం మీరు ఆగేది. నేను అడిగేది మేమదే అంటున్నాం. వర్షినికి సంబంధించి న్యాయం చేయాలంటున్నాం. విత్ డాక్యుమెంట్ కాశీలో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించిన, నేను పనిలేక రిలీజ్ చేయించిన. అఖాడాల అధిపతి చేసిండు. అఖాడాల అధిపతి పేరు చెప్తాను. ఆవేశపడి సమాధానం దొరికిందా? సమాధానం ఆవేశపడి సమాధానం దొరికిందా? నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం అబ్జెక్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఆవేశపడకండి. నేను అనేది ఇప్పుడు ఎక్కడైతే వివాహం మాట్లాడండి. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చెప్తున్నా స్వామి. ఒక్క నిమిషం. నేను ధర్మానికి సపోర్ట్. మేము ధర్మానికి సపోర్ట్ కాబట్టి అడుగుతున్నాను. ఆగండి ఒక్క నిమిషం. మీరు ఆగండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశపడితే ఏమొస్తుంది? ఆవేశం సంవత్సరం కదా. ఇప్పుడు మహిళ రాకపోతే మీరు ఏం చేసారు? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే కదా మాట్లాడేది. ఎందుకంటే ఆవేశం. ఎలా హనీమూన్ ఉన్నాడు అడుగు. మీరు హనీమూన్ అనడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు ఆయన ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓపెన్. శివరుద్రస్వామి గారు, మీరు ఆయన దొరకట్లేదు అంటున్నారు. ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా. పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు నిజంగా అఘోరుల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు అంటున్నాడు కదా, సమాధానాలు ఆయన చెప్పించాలి కదా. డన్. సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అఘోరులు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్షలు అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా. మీరు కాశీ వరకు వెళ్ళారు. అఘోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? చిత్తకాకి కుక్క శంకర, మీకు అర్థమైతలేదా? నేను అఘోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి. నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి. ఇంతవరకు నేను అఘోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్కే చెప్పిండు. అధికారికంగా
నిలబడంగా నలుగురు నిలబడి చెప్పమని కదా, నాతో ఎందుకు గెలవలేడు మరి, గురువులను ఎందుకు గెలవలేడు మరి, పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి, మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి, కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే, కాశీలో మహాక్షేత్రం లేదా, కాలభైరవ క్షేత్రం లేదా, అన్నపూర్ణమాత క్షేత్రం లేదా, విశాలాక్షి మాత గుడి లేదా అక్కడ?